భక్తులమే భక్తులమే అనుకుంటున్నారు. We consider ourselves as devotees. సర్వీస్ చేసినంత మాత్రమే భక్తుడు కానేరు. You cannot call yourself a devotee by service. ఆ సర్వీస్ కూడాను దైవ భావంతో సర్వీస్ చేయాలి. You have to render service with the divine thought. సర్వుల యందు ఉన్నటువంటిది దైవమే అని చింతించాలి. Think that God is everywhere in everyone. ఈశావాస్యం ఇదం జగత్తు అని భావించాలి. Consider that God is present in the entire నేను ఎవరికో universe. విలేజ్ వాళ్ళకి పోయి సేవ చేశాను. That you have gone to that village and you నేను served. ఫ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను That I served those flood victims. అని ఈ విధంగా ఎవరికో సేవ చేశాననుకుంటే ఇది సరైన సేవ కాదు. If you think that you are rendering service to some others, it's no service at దీనికి all. ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. A small example. పవిత్రమైనటువంటిది భాగవతం. Bhagavatam stands in భాగవతం example. చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది. Bhagavatam is taught Bhagautamu, that will be good. భాగవతంలో సర్వ వస్తువుల యొక్క సారము ఉంటుండాది. Bhagavata contains the essence సర్వ of వేదాంత all. సారము ఉంటుండాది. It has the essence of all philosophy. భాగవతము 5 అక్షరాలు. Bhagavatamu, 5 letters. భా భక్తి, Bha, devotion. గా జ్ఞానము, Ga, wisdom. వా వైరాగ్యము, Va, renunciation. తా తపస్సు. Ta, tapassu, penance. ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం. With all these 4 you will have. అది ఏ కడపటి అక్షరము. That is the liberation, the final, ultimate. కనుక ఈ భాగవతం నందు ఉన్నటువంటి గోపికల యొక్క అంతరార్థములను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to understand the inner significance behind all this.